అనగనగా మనందరి ప్రియమైన హైదరాబాద్ నగరం. ఇక్కడ ఆధునిక భవనాలు మాత్రమే కాదు, మనల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో చారిత్రక అద్భుతాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి మన గోల్కొండ కోట. ఈ కోట రాళ్లలో ఎన్నో కథలు, ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాలను కాపాడడానికి ఒక హీరో రాబోతున్నాడని ఆ కోటకు కూడా తెలీదు. ఇదిగో మన హీరో వరుణ్. చదువులో చురుకు, అల్లర్లోనూ ముందుంటాడు. కానీ అందరికన్నా ఎక్కువగా మన హైదరాబాద్ చరిత్ర అంటే చాలా ఇష్టం. అందుకే అందరం సెల్ఫీలు తీసుకుంటుంటే వరుణ్ చూపు మాత్రం కోట రహస్యాలను వెతుకుతోంది. ఆ ఆసక్తే అతన్ని ఒక పాత చీకటి గది వైపు నడిపించింది. ఆ గది లోపల వరుణ్ ఒక చిన్న మెత్తటి జీవిని చూశాడు. అదే గబ్బి. అది మామూలు గబ్బిలం కాదు, మాయలు చేసే గబ్బిలం. బయట నుండి వస్తున్న పెద్ద శబ్దాలకు భయపడి వణుకుతున్న గబ్బి అనుకోకుండా తన శబ్ద తరంగాలతో ఒక సైనికుడి నీడను సృష్టించింది. ఆ మాయను చూసి వరుణ్ ఆశ్చర్యపోయాడు. అలా మొదలైంది వారి స్నేహం. గబ్బి వరుణ్ ఎవ్వరికీ తెలియని ఒక రహస్య ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది. అక్కడ శతాబ్దాలుగా కోటలోని మాయాజీవులు ప్రశాంతంగా జీవిస్తున్నాయి. కానీ వాటి ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే ఆ ప్రదేశం మీద కన్నుపడింది అత్యాసపరుడైన బిల్డర్ రావు కారుకి. చరిత్రను పక్కన పెట్టి డబ్బు సంపాదించడమే ముఖ్యం అనుకున్న రావుగారు కోట యొక్క పురాతన గోడను పడగొట్టి ఒక పెద్ద హోటల్ కట్టాలని ప్లాన్ వేశాడు. ఇది తెలిసిన వరుణ్ ఆ అమాయక జీవులను ఎలాగైనా కాపాడాలనుకున్నాడు. వరుణ్ తన స్నేహితురాలు జోయా సహాయంతో ఒక అద్భుతమైన ప్లాన్ వేశాడు. ఆధునిక టెక్నాలజీకి పురాతన మాయాజాలాన్ని కలిపాడు. రాత్రి సమయంలో తన డ్రోనుపై గబ్బిని పంపి నిర్మాణ స్థలంలో దెయ్యాల సైనికులు తిరుగుతున్నట్టు, గుర్రాలు పరిగెడుతున్నట్టు భ్రాంతిని సృష్టించారు. దెయ్యాల భయంతో పనులు ఆగిపోవడంతో కోపంతో రావుగారు ప్రెస్ మీట్ పెట్టాడు. అదే సరైన సమయమని వరుణ్ మరియు గబ్బి తమ చివరి అతిపెద్ద మాయను ప్రయోగించారు. గబ్బి సృష్టించిన భ్రాంతితో కోట మొత్తం సజీవంగా మారినట్టు కనిపించింది. కోట యొక్క గతాన్ని, రాజుల వైభవాన్ని మరియు చివరగా కోటను రక్షించే ఒక పెద్ద యోధుడి నీడను చూసి అక్కడ ఉన్నవారంతా నిశ్చేష్టులయ్యారు. ఆ అద్భుత దృశ్యం వీడియోగా రికార్డయి క్షణాల్లో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ప్రజలు, ప్రభుత్వం మేల్కొని మన చరిత్రను కాపాడుకోవాలని నిర్ణయించారు. రావుగారి ప్లాన్ రద్దయింది. మంచి గెలిచింది. ఆ రోజు నుండి వరుణ్ మరియు గబ్బి మన గోల్కొండ కోట యొక్క రహస్య సంరక్షకులయ్యారు. ఎందుకంటే నిజమైన హీరోలు కండలతో కాదు, మంచి మనసుతో పోరాడతారు.